ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులున్నాయి. పదరా, నేను చెప్తారా? పదా. ఇంకా ఇలాగే ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులను నమ్మి ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ మీరింత పరువు తక్కువ మనుషులను తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి, దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడదేమిట్రా? సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పొప్పుకుని తలంచుకుని తాడి కట్టించుకుంటాను. చెప్పానండి. ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి నువ్వుండే ఇంటికి కోడలుగా వచ్చి నన్నెలా కాపురం చేయమంటావు? చెప్పు. మీలా మాకు ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదినాన్ని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. చెడు తిరుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల మీ అన్నయ్య బతికి బండలైపోయింది. ఇల్లంతా చీకటి ఉందేమిటి? నానమ్మ ఎక్కడ? అక్కడ కోకున్నారండి. నానమ్మ, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ? అవును, చందు ఎక్కడ? ఏరా, నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాటినే కలవిస్తావేంట్రా? అది సరే నానమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమే నానమ్మ, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాడిని తిట్టారు, భరించాడు. కానీ నేను వాడిని ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మ, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి. మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి ప్లీజ్. మీ అన్నయ్య బాధపడుతున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే. నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే, దాని గురించి ఆలోచించావా? దానికేం సమాధానం చెప్తావు? కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్. అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఓ మనసుంది, దాన్ని నువ్వు విరిచేసావని గాని, నాకంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు నాశనం చేసావని గాని ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం లేదు, అవునా? నా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరొదిలి వెళ్లిపోయావు. మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు. ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కా. లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా ముఖం చూసుండేవాడివా? నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకే నాతో పెళ్లి, దానికి నేను ఒప్పుకోవాలి కదా? తప్పదు కాబట్టి నా మెళ్ళో తాళి కట్టి పెళ్ళంగా తీసుకెళ్లి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసలా అన్ని భరిస్తూ బతకమంటావా? ఏ ఆడపిల్లైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటుంది గాని నీలాంటి తిరగబోతు కాదు. లేదండి, అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను. మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు, మారు. కనీసం 6 నెలలైనా మంచివాడిగా మారి చూపించు.
6 నెలలు కాదక్క 6 జన్మలెత్తినా కూడా ఆయన మారలేడు. గీత ప్లీజ్, కనీసం మీరైనా నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు గీత. ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశాం, ఇంకోసారి మోసం చేయవని నమ్మకం ఏంటి? రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి? ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం దానికి కలిగించు, మంచివాడిగా మారి చూపించు. మారతాను, తప్పకుండా మారతాను. గీత, ఏమిటో నువ్వు అనేది? గీతను పెళ్లి చేసుకుంటానన్నాను, నన్ను మంచివాడిగా మారమన్నారు. మారతానన్నయ్య, నీకోసం మారతాను. నాకు చాలా సంతోషంగా ఉంది చందు. నా పెళ్లి జరుగుతున్నందుకు కాదు, నువ్వు మంచివాడిగా మారుతున్నందుకు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. పెళ్ళయ్యా పెళ్ళి నన్ను వదిలేసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నాకు కాదు, అంటే నాకా? ఈ వయసులో నీకు 2 పెళ్లి కావాల్సి వచ్చిందిరా. పక్క సచ్చినోడా. పెళ్లి చిన్నబాబు గారికి. చిన్నబాబు గారు మారిపోతారు, పెళ్లి అయిపోతుంది. ఏంటి చిన్నబాబు గారు మారిపోతారా? అవునా? పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఊరుకో, నువ్వు నేను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు ఉంటది. అదే చిన్నబాబు గారికి పెళ్లి అయిపోయి చిన్నమ్మ గారితో సెట్ట పట్టాలు వేసుకుని ఇద్దరు సిలక గోరింకల్లాగా సెలరేగిపోతా ఉంటే మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఒకడు. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడనుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడనుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయిలు చూడటం మానే, నీ అంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయిని చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. ఏది టోటల్ గా? బ్రహ్మాండం. ఓకే. హాయ్ శాంతి. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను. దీనికేంటి? నువ్వు అమ్మాయిలు చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్నేం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ లేదు. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా లైన్ లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే ఇప్పుడు నేను డ్రెస్ మార్చేది ఎవరు చూడరా? మరి ఇందాక నుంచి చేసేది అదే కదా. నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. రే ఏదో ఐడియా ఇచ్చో మామూలు డ్రెస్ వేసుకొచ్చాను, ఏ అమ్మాయి నా అమ్మకి చూడదు కదా. ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. నిజంగా? తొందరపడకు, వెయిట్ అండ్ సీ. ఓకే. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారో ఏమిటో. అయ్యో బాబోయ్, 4 అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. మందలందరిలో కొన్నాను. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గాడ్ మస్ట్ బి క్రేజీ. సింపుల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా ఉన్నా. సింపుల్ డ్రెస్. ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు. చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు. ఏడవకురా, ఏడ్చావంటే ఆ బూచడి పట్టించేస్తాను. ఏంట్రా ఇలా అయింది? నేనేం చేయనురా? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో ఉంది. ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మేటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు. నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే మేడం, వస్తాను. హే ఉమా, హాయ్. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే? ఇక నుంచి నేను హైదరాబాద్ లోనే ఉంటానే. ఏంటి నువ్వు అనేది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను గానీ ఆ అదృష్టవంతుడు ఎవరే? అదృష్టం అంతా నాదేనే. అతను కంప్యూటర్ ఇంజనీర్. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ చాలా సింపుల్ గా ఉంటారు. అతనితో ఒకసారి మాట్లాడాను. ఫారిన్ లో చదవచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లే లేవు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. సచ్ ఎ నైస్ జెంటిల్మెన్.
ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సారీ, ఏదేదో మాట్లాడేశాను. పర్లేదే, నీ మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. ఉంటానే. ఓకే. రాచందు, ఏంటి నాన్నగారు రాలేదా? లేదండి, ఢిల్లీ వెళ్ళారు. సరే పద బాబు, పద. రండి రండి. ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. ఈలోపు కూల్ డ్రింక్స్ అన్నా తీసుకోండి. సరేనండి. అమ్మా గీత, ఏంటంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా. సరే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? గీత ఊటీలో మా డాక్టర్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి? ఏమిటండి మీరు అనేది? దీని గురించి మీకు తెలీదా? దీనికి చాలా ఇష్టం ఉందండి. ఊటీలో ఎవరో డబ్బున్న కుర్రాడితే తిరిగి చెడిపోయింది.